తీసుకోవాలంటే ఫోన్లో కనిపించేటువంటి అక్షరాలు కూడా అవసరం లేనటువంటి బొమ్మలతో ఉన్నటువంటి కొన్ని అప్లికేషన్స్ డెవలప్ చేయండి. తెలుగు వారి సత్తా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చూపించవలసిన సమయం ఆసన్నమైంది. అప్పుడు 12 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. 3 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి స్వీడిష్ లాంగ్వేజ్లో గూగుల్, మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్లు రిలీజ్ చేస్తాయి. 4 కోట్ల మంది ఇటాలియన్ భాషలో ఉత్పత్తులు చేస్తాయి. ఇటలీ ప్రపంచ పర్యాటకంలో ప్రసిద్ధి చెందింది. మీకు ఎక్కడ ఇవి కనిపించవు, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి అంతటి ఆత్మవిశ్వాసం. మీరు కావాలంటే అక్కడ మనము తెలుగు భాషని గర్వంగా తీసుకుందాం. రాబోయేటువంటి 10 సంవత్సరాలలో ఇవాళ ఎంవిఎస్ మూర్తి గారు వంటి మహానుభావుడు పెట్టిన ఈ గీతం విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా జరుగుతున్నటువంటి ఇది 10 సంవత్సరాల్లో తెలుగు రాకపోతే ఉద్యోగం రాని స్థితికి ఇక్కడ వస్తుందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ ఉద్యమం కొనసాగాలి అంటే మనం చేయవలసింది చాలా ఉంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అంటే అందరిది ఎక్కడో ఉంది అనేటువంటిది కాకుండా శ్రీశ్రీ గారు అన్నట్టు ఆకాశంలో భూకంపం పుట్టించి మనం భూమార్గం పట్టిద్దాం, సామాన్య మానవుడికి అందుబాటులోకి తీసుకొద్దాం. తీసుకొచ్చినటువంటి రోజున కొన్ని అద్భుతాలు జరుగుతాయి. ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అంటే మనందరికీ ఒక అభిప్రాయం ఉంది. ఈ ఉద్యమం ప్రారంభించిన రోజున ఇలాంటి వేదిక మీద పొన్నాల లక్ష్మయ్య గారిని అనుభవం ఉండి అయ్యా మీరు అని చేసినా చెప్పినా అడ్డాలు కనిపించకండి అన్న సాహసం చేసి ఆయన 24 గంటల్లో తిరిగి ఫోన్ చేసి ఎంతవరకు చేయాలి, ఏం చేయాలి అని చెప్పి తెలుగు భాష ఉన్న తర్వాత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం మొదలుపెట్టిన తర్వాత ఇన్నేళ్లలో ఏం జరిగిందో గత 18 నెలల్లో లక్ష్మయ్య గారి నాయకత్వంలో అంత సాధించగలిగాం. దానికి అధికారపరంగా సహాయం చేసినటువంటిది శ్రీ సంజయ్ జాదవ్ గారు. ఇలాంటిది చేద్దామన్న ఆలోచన రాగానే సోదరుడు అమర్నాథ్ రెడ్డి గారు ప్రభుత్వ అధికారుల దగ్గరికి మనం వెళ్ళాలి. ఆయన మన దగ్గరకు వచ్చి ఆమె గారు మీరు ఏం చేద్దామని చెప్పి ఇలా ఎందరో పక్కన కలిసి వచ్చారు. ఈ కలిసి వచ్చినటువంటి దానికి ముందుకు తీసుకెళ్ళడానికి భాష అంటే అభిమానం ఉన్నటువంటి మా లక్ష్మీప్రసాద్ గారు తోడయ్యారు. నాకు ఒక సెంటిమెంట్ ఉంది. సిలికాన్ ఆంధ్ర వేదిక మీద మా పెద్దనాన్నగారు రోసయ్య గారు ఉండి ఆశీర్వదిస్తే ఇంతవరకు అద్భుతాలు జరిగాయి. సిలికాన్ ఆంధ్ర వేదిక మీద వారు వచ్చి ఉంటే ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. వారి ఆశీస్సులు ఎప్పుడున్నా సరే, పదవి అధికారం ఏదున్నా సరే ఆత్మీయంగా పలకరించేటువంటి మహానుభావులు రోసయ్య గారు. మేము ఒక మంగళవాద్య సమ్మేళనం చేస్తుంటే వచ్చి తెలుగు సంస్కృతి ఇలా చేస్తున్నారని అభినందించేటువంటి మా చక్రపాణి గారు. వీరందరూ ఇవాళ తిరిగి ఈ వేదిక మీద ఒకసారి రావటం మేము చేసుకున్నటువంటి ఒక అదృష్టం అన్నమాట. ఈ అదృష్టాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు, మంత్రులు వీరు కాదు, ప్రజలలో తెలుగు భాష పట్ల మక్కువ పెరగాలి. యాదగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉంటారు, భావోద్వేగం ఉంటేనే ఏదైనా పని జరుగుతుంది అని చెప్పి. సిలికాన్ ఆంధ్ర ఒక వేదికగా ప్రజలలో, ముఖ్యంగా యువతలో భాష పట్ల భావోద్వేగం కలిగించడానికి నిరంతరం కృషి చేస్తోంది. అందుకు మనం గర్వించదగినటువంటి భాషా సంగణక శాస్త్రవేత్తలు, కంప్యూటేషనల్ లింగ్విస్ట్ డాక్టర్ పేరు భాస్కర్రావు గారు, డాక్టర్ ఉమామహేశ్వరరావు గారు, ఎందరో ప్రముఖులు, పెద్దలు ఉన్నాయి. ఈ వేదిక మీద మీకు మనవి చేసుకుంటున్నాను, రకరకాల రంగాల వాళ్ళకి భారత ప్రభుత్వం తరఫున పురస్కారాలు అందుతూ ఉంటాయి. మీరందరూ తలుచుకుని మన భాస్కర్రావు గారికి, ఉమామహేశ్వరరావు గారికి భవిష్యత్తులో పద్మశ్రీ వచ్చేటట్టుగా చూసి తెలుగు భాషని భవిష్యత్తులో సృష్టించవలసిందిగా మేము మనవి చేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం చేద్దామనుకున్నప్పుడు మా రిజిస్ట్రార్ గారు పోతురాజు గారు, ఆయన ఎప్పుడు చిరునవ్వుతో సహకారం అందిస్తూ ఉంటారు. ఉపకులపతి సుబ్రహ్మణ్యం గారు, వీరి సహకారంతో ఇక్కడికి వచ్చాము. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం భవిష్యత్తులో కొన్ని అద్భుతాలు సృష్టిస్తుందని, ఇవాళ మధ్యాహ్నం నుంచి జరిగేటువంటి సమావేశాల్లో పాల్గొనడానికి కొన్ని ప్రముఖులు వచ్చారు.
ఆంధ్రజ్యోతి నుంచి జగన్ గారు, నమస్తే తెలంగాణ నుంచి శ్రీనివాస్ గారు, అయ్యా మీకు ఈరోజు మధ్యాహ్నం అయ్యేటప్పటికీ మీ చేతిలో 15 రకాల అందమైనటువంటి కథల్ని మీ చేతిలో పెడతాము. వాటిని ప్రజల వద్దకు తీసుకెళ్ళడం అనేటువంటిది మీ చేతిలో. అవి ముచ్చటగా ఉన్నాయని మీరు చూసి మళ్ళా ఈ సమావేశాలు ముగిసే లోపల సభాముఖంగా ప్రకటిస్తారని మేము నమ్ముతూ, భాషా సేవయే భావితరాల సేవ, భాషా సేవయే భావితరాల సేవ. ఆ సేవలో పునీతులు కావడానికి మిమ్మల్ని అందరినీ కలిసి రమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.